మరి అటు ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే అయిపోయింది. మరి అటు ఎల్ఎస్జి కూడా ఈ టోర్నమెంట్లోకి వెళ్ళి ప్లే ఆఫ్స్కి అవుట్ అని చెప్పాలి. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో కూడా జస్ట్ 40 మ్యాచెస్ ఆడాలి కాబట్టి ఆడాల్సి వస్తుంది వాళ్ళు. సో మరి ఎంఐ అయితే మంచిగా మంచిగా అయిందని చెప్పాలి ఈ మ్యాచ్. ఎల్ఎస్జి మరి అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు అంత మంచి ఫస్ట్ 10 ఓవర్స్ అంత మంచి బ్యాటింగ్ చేసిన తర్వాత కూడా ఓడిపోయిందంటే మీకు కొంచెం వాళ్ళ బాధ అనిపిస్తుంది. సో ఓవరాల్ ఏం జరిగిన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందరు హార్దిక్ పాండ్యా రాలే టాస్క్కి. తను కొంచెం కరెక్ట్ హెల్త్ లే అన్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వచ్చిండు. సో మరి తన ప్లేస్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్లేస్ వల్ల 2 చేంజెస్ జరిగినాయి. మీకు అక్కడ కార్బన్ బాష్ నేర్చుకున్నారు. సో ఫారినర్ బయటికి వెళ్ళాలి కాబట్టి అక్కడ మీకు అక్కడ ట్రెండ్ బాల్ని బయటికి వెళ్ళిపోయారు. ఫాస్ట్ బౌలర్ వేయండి కాబట్టి మీకు అక్కడ మీకు ఇంకా దీపక్ చార్ వచ్చిండు. 2 చేంజెస్ చేసి మళ్ళీ అక్కడ రోహిత్ శర్మ వచ్చిండు రాబిన్ మిన్స్ ప్లేస్లో. సో రోహిత్ శర్మ మంచి మంచి వచ్చి మంచి పని చేసిండని చెప్పాలి. సో అక్కడ మీకు ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది అయితే ఫస్ట్ మీకు జోష్ ఇంగ్లీష్ వచ్చింది ఎల్ఎస్జికి. జోష్ ఇంగ్లీష్ వచ్చిండు. మీకు జోష్ ఇంగ్లీష్ వచ్చి ఓపెనింగ్ చేసిండు. నేను కొంచెం సర్ప్రైజ్ అయినా. ఆయుష్ బదేం లేడు. అక్కడ మీకు రఘువంశీని తెచ్చుకున్నారు వాళ్ళు. సో అక్కడ మీకు ఇంకా జార్జ్ లిండే కూడా లేడు. జోష్ ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి సో ఓకే ఫైన్ బాగానే ఉంది అనుకుంటే మీకు అక్కడ ఎం సిద్ధార్థ్ కూడా తెచ్చుకున్నారు. జార్జ్ లిండే స్పిన్నర్ లేడు కాబట్టి మీకు ఎం సిద్ధార్థ్ తెచ్చుకున్నారు. అక్కడ మీకు స్టార్ట్ బాగానే వచ్చింది అనుకుంటే జోష్ ఇంగ్లీష్ బాగానే ఆడుతాను అనుకుంటే ఆవులు 2 బౌండరీలు వచ్చినాయి. అక్కడ మీకు ఆ బాల్కి కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయినా ఒక జోష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యిండు. సూర్యకుమార్ మంచి క్యాచ్ అని చెప్పాలి. అక్కడ జోష్ ఇంగ్లీష్ అవుట్ అయిన తర్వాత పూరాన్ వచ్చింది. పూరాన్ 1 డౌన్లో ఎల్ఎస్జి మొత్తం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం చేంజ్ చేసింది అనిపించింది. అక్కడ మీకు పూరాన్ వచ్చింది. పూరాన్ అయితే వేరే లెవెల్ ఆడిండు. అక్కడ విల్ జాక్స్ వస్తే విల్ జాక్స్ని కొట్టిండు. అక్కడ ఎవరైతే వాళ్ళని కొట్టింది స్పిన్నర్స్ని. సూర్యకుమార్ యాదవ్ కొన్ని అక్కడ మీకు పవర్ ప్లేలో కొన్ని క్యాంబులు తీసుకున్నా కానీ వర్కౌట్ కాలేదు అసలు అవి. సో దాంతో బూమ్రా కూడా మీకు పవర్ ప్లే సెకండ్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ వెళ్తాడు. నో బాల్ ఎత్తాడు. అక్కడ మీకు ఫస్ట్ నో బాల్ ఎత్తాడు, ఒక 6 ఎత్తాడు. సో అట్లా జరుగుతాయి. బూమ్రా పవర్ ప్లే 2 overs 32. సో ఆ తర్వాత కూడా మీకు నికోలస్ పురాన్ని ఆపాలంటే ఇక్కడ మీకు కార్బన్ బాష్ వచ్చి వికెట్ ఇస్తాడు. అంతకుముందు అయితే నికోలస్ పురం వేరే లెవెల్ డ్యామేజ్ చేస్తాడని చెప్పాలి. మీకు 8-6లో ఒక 4, 16 బాల్ 50 ఎత్తాడు. సో సో అక్కడ మీకు నికోలస్ పురాన్ అవుట్ అవుతాడు. అదే ఓవర్లో మీకు రిషబ్ పంత్ కొంచెం రియాండికల్ కొంచెం ముందు డైవ్ చేస్తే క్యాచ్ అవుట్ రిషబ్ పంత్ కూడా అవుట్ అనుకున్నానే మీకు అదే ఓవర్లో మిషల్ మార్ష్ అవుట్ అవుతాడు. ఒక 2 పెద్ద వికెట్లు అని చెప్పాలి. మిషల్ మార్ష్ వికెట్ తర్వాత కూడా మీకు ఆ తర్వాత మీకు అక్కడ రిషబ్ పంత్ కూడా అవుట్ అవుతాడు. రిషబ్ పంత్ వికెట్ కూడా చాలా పెద్ద వికెట్. విల్ జాక్స్ ఇస్తారు వికెట్. సో రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత మీకు ఇన్నింగ్స్ కొంచెం స్లో అయినా అనిపించింది. మ్యాక్రమ్కి అయితే నాకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే కరెక్ట్గా అనిపించింది. మ్యాక్రమ్తో ఓపెనింగ్ చేయించి మీకు ఇంగ్లీష్ 4 ఆడినా పర్లేదు అనిపించింది. కానీ మ్యాక్రమ్ అంత డౌన్గా వస్తే నాకైతే బాగా అనిపించలే ఎల్ఎస్జికి. కానీ అక్కడ మ్యాక్రమ్ మీకు అక్కడ రఘువంశీ ఆడే ప్రయత్నం ఫస్ట్ బాల్ 6 కొడతాడు కానీ మీకు అక్కడ రఘు శర్మ అక్కడ వికెట్ తీస్తాడు. అది కొంచెం బ్యాట్ దాకిన డౌట్ అవుతున్నది. కానీ అక్కడ మీకు అంపైర్ కూడా అవుట్ ఇచ్చిండు. తర్వాత తను అక్కడ చూపించడం కూడా జరిగింది. మేము ఎప్పటి నుంచో 15 years నుండి వెయిట్ చేస్తానని. సో అక్కడ థ్యాంక్ యూ ఫర్ ముంబై ఇండియన్స్ అని అట్లా చెప్తాడు. సో మంచి సైన్ అని చెప్పాలి. జై శ్రీరామ్ అట్లా చెప్తాడు. సో అక్కడ మీకు తన వికెట్ దొరుకుతుంది. తను కూడా బాగా బౌలింగ్ చేస్తాడని చెప్పాలి. రవి శర్మ గజంఫర్ కొన్ని రన్స్కి వెళ్ళి అనిపించినాక మీకు తను బాగా బౌలింగ్ చేస్తాడు. విల్ జాక్స్ కూడా మీకు రిషబ్ పంత్ వికెట్ ఇస్తాడు. మీకు ఫస్ట్ 10 overs 140 ఉన్న స్కోరు. ఈజీగా 250 260 పోతే స్కోర్ అనుకున్నాం. కనుక మీకు బాగా బౌలింగ్ చేస్తాడు. బుమ్రా కూడా తన థర్డ్ ఓవర్లో నో బాల్ వేసినా మీకు లాస్ట్ ఓవర్ బాగా కంబ్యాక్ చేస్తాడని చెప్పాలి. దీపక్ చహర్ లాస్ట్ 2 overs బాగా బౌలింగ్ చేస్తాడు. సో స్కోర్ అనేది 228 ఉంటుంది. సో ఒక కార్బన్ బాష్ ఇంకో ఓవర్ ఇస్తాను అనుకున్నా ఇవ్వలే. కానీ 228 ఓకే చేజబుల్ అనుకున్నాం ముంబైకి మంచి స్టార్ట్ అయితే. కానీ ఫస్ట్ 4 overs మీకు ఫ్లయింగ్ స్టార్ట్ రాలే. వికెట్లు వల్ల కానీ అంత ఫ్లయింగ్ స్టార్ట్ రాలే. కొంచెం లక్కీగా కూడా అనిపించింది. కొన్ని ఎడ్జ్లు వెళ్ళినాయి, కొంచెం బౌండరీలు వెళ్ళినాయి. సో అక్కడ మీకు కొంచెం లక్కీ అనిపించింది. కానీ ఆ తర్వాత మీకు లాస్ట్ రోహిత్ శర్మ బాగా ఆడుతాడు పవర్ ప్లేలో. అక్కడ ఆవిష్కాన్ బౌలింగ్లో బాగా రన్స్ వస్తాయని చెప్పాలి. ఆ తర్వాత కొంచెం మూమెంట్ అవుతారు. రియా నికల్ టైం కూడా మంచిగా ఆడతాడు, మస్తు ఆడతాడు.
వీళ్ళిద్దరు మంచిగా ఆడుతుంది. సిద్ధార్థ్ కూడా వస్తే మీకు ఫుల్ టాస్లు వేసే ప్రయత్నం చేస్తారు అన్ని ఫుల్ టాస్లు అక్కడ మీకు ఆ యార్కర్లు వేసే ప్రయత్నం అయితే ఫుల్ టాస్లు వస్తాయి. అవి బాగా ఇట్లా వేసుకుంటారని చెప్పాలి. వీళ్ళిద్దరు బాగా ఆడుతుంటారు. రియాన్ టికెల్టన్ అక్కడ మీకు వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ఆడబోతారు, అది క్యాచ్ అవుట్. తన అవుట్ అయినాక వన్ డౌన్లో మీకు తిలక్ వర్మ ఆడతాడు. తిలక్ వర్మ వచ్చిన రోహిత్ శర్మ బాగా ఆడతాను అనుకుంటా. అంటే మీకు 84 పైన ఆ షాట్కు ఎంతమంది అవుట్ అయ్యాను కొన్ని మ్యాచ్లల్లో. మీకు పోయిన సీజన్ అట్లా అవుట్ అయ్యాను. మరి ఈ బాల్ ఆ షాట్ ఆడకుండా అనిపించింది. అక్కడ మీకు క్యాచ్ అవుట్. సో అక్కడ షమి క్యాచ్ పట్టుకుంటాడు. షమి బౌలింగ్లో బాగా ఆడతాడని చెప్పాలి. అటు మోషిన్ ఖాన్ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన మోషిన్ ఖాన్ కూడా రన్స్కి వెళ్తారు. రియాన్ టికెల్టన్ బాగా ఆడతాడని చెప్పాలి. అక్కడ మీకు సో షమి కూడా రియాన్ టికెల్టన్ బాగా ఆడతాడని చెప్పాలి ఈ మ్యాచ్లో షమిని. సో అక్కడ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ఎల్ఎస్జికి కొంచెం హోప్స్ పెరిగినాయి. ఇంకా గేమ్లో ఉన్నామని. కానీ అక్కడ మీకు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇద్దరు ఆడిపోయారు. తిలక్ వర్మ ఆ షాటు ఇలా టక్కున ఫినిష్ చేద్దామని అనుకున్నట్టున్నాడు. ఆ షాట్ అక్కడ క్యాచ్ అవుట్ అవుతారు. ఆ తర్వాత మీకు నమందీర్ కూడా ఆడే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఆడతారు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత విల్ జాక్స్ వచ్చి ఇక్కడ మీకు 11 balls 12 balls 11 runs ఉంటే అక్కడ మీకు ఫినిష్ అయిపోతాయి గేమ్. లాస్ట్లో ఒక 6 కొట్టి ఫినిష్ చేస్తారు. సో ఓవరాల్ అయితే మంచి విన్ అని చెప్పాలి ముంబైకి. మరి లక్నో కూడా ఇక వాళ్ళు అన్ని గెలిచినా 14 ఉంటారు. 14 అంటే మీకు ప్లే ఆఫ్స్ కావడం కష్టం. మిగతా టీంలపై ఆధారపడి ఉండాలి. సో మంచి విన్. ముంబై అటు బుమ్రాకి లాస్ట్ ఓవర్ బాగా బౌలింగ్ చేసినప్పుడు బుమ్రా ఓవర్ దీపక్ కూడా లాస్ట్ 1 over బాగానే బౌలింగ్ చేసిండు. సో అక్కడ మీకు కార్బిన్ బాష్ బాగా బౌలింగ్ చేసినప్పుడు రవి శర్మ బాగా బౌలింగ్ చేసిండు. అటు అటు స్కై కూడా హ్యాపీ ఉంటుంది విన్తోనే. ముంబై ఇండియన్స్ హ్యాపీ ఉంటారు, రోహిత్ శర్మ కూడా హ్యాపీ ఉంటారు. సో ఓవరాల్ మంచి విన్. ఎల్ఎస్జికి టఫ్ సీజన్ వాళ్ళకు కూడా. వాళ్ళు 9 ఆడి 2 గెలిచిండు. ముంబై ఇప్పుడు మూడో గెలుపు వచ్చింది. సో అంతే ఇక. మరి రేపు ఏం జరుగుతుందో రేపు ఎట్లా ఉండబోతుందో మాట్లాడడం ప్రయత్నిద్దాం రేపు. సో అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.